ప్రైజ్లాడండి. దేవుని పేరట మీ అందరికీ నా వందనములు. ఉపవాస ప్రార్థనలో 9వ రోజున మాకు ఏం చెప్పారంటే, మా మందిరంలో దేవుడు మనకు దయచేసిన 2 నిబంధనల గురించి చెప్పారు. మొదటిది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం. రెండవది, నీ పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేచనతో ఆరాధింపవలెను అనున్నది మనకిచ్చిన 2వ నిబంధన. ఈ నిబంధనలు కలిగి మనం దేవునితో నడవాలి. నడవటం అంటే దేవుడు చెప్పినవి చేయటం, ఆయన వద్దు అన్నవి చేయటం మానేయటమే దేవునితో నడవటం. ఆజ్ఞాతిక్రమమే పాపం కదండి. ఆయన చెప్పిన ఆజ్ఞలను మనం సక్రమంగా అనుసరిస్తే ఆయన ప్రేమ, దీవెనలు, ఆశీర్వాదం మనకు నిత్యము మెండుగా కలుగుతాయి. మనం వారం వారం మానకుండా మందిరానికి వెళ్ళడం, ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదవటమే భక్తి కాదండి. ఎంత మందిరానికి వెళ్ళినా, బైబిల్ చదివినా నీ హృదయంలో దేవునికి స్థానం లేకపోతే వ్యర్థమే కదా.